రైట్. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి గూడాను ప్రతి ఒక్క అంశం మీద గూడా కాస్త దృష్టి సారించినట్లుగా కనిపిస్తుంది అని అంటున్నారు. మరి మొత్తానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గూడాను దీనికి సంబంధించి కొన్ని మార్పులు జరుగుతున్న నేపథ్యంలో కొంత కన్‌ఫ్యూజన్‌కి గురవుతున్నప్పటికీ కూడాను కొద్దిగా వెయిట్ చేస్తే దానికి సంబంధించి ఫలితము మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్నే అందుకుంటారు అని జెప్పేసైతే మాత్రం కూటమి నేతలు ప్రజలకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో గూడానంటే పెద్ద పెద్ద కంపెనీస్‌కి సంబంధించి అగ్రీమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే పనులు సగం సగం చేస్తూ ఏవి పూర్తి స్థాయిలో అవ్వకుండా నిర్వీర్యం చేసి వాటిని అట్లా వదిలేసిన పరిస్థితి ఏదైతే ఉందో మరి దాని వలన ప్రజలు ఏవైనా నష్టపోయిన పరిస్థితులైతే కనిపించిన నేపథ్యంలో వీటన్నింటినీ గూడా మళ్ళా పునరావృతం కాకుండా అభివృద్ధి బాటలను నడిపించే దిశగా గూడా అనేక పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్న పరిస్థితులైతే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయి అని జెప్పేసి మధ్య కాలంలో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ చెప్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా కొంత పాజిటివ్‌నెస్ కనిపిస్తూ వస్తోంది. కొంత స్టార్ట్ అయింది అది అని. మరి దీనికి సంబంధించి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో సామాన్య జనానికి ఏవైతే రాజకీయ నాయకులు పదవులు చేపట్టినప్పుడు వాళ్ళు ప్రజలకి సంబంధించి ఇచ్చిన వాగ్దానాలు గానియండి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను నెరవేర్చుకునే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్న టైంలోనే కాస్త పనులు కొంచెం జాప్యం జరుగుతాయి. ఎందుకంటే పాతవేవైతే ఉందో ఆ లాస్‌ని భర్తీ చేసుకుంటూ కొత్త వాటిని యాడ్ చేయడానికి ఇవన్నీ పాతవి పూడ్చుకొని కొత్తవి యాడ్ చేస్తూ దాన్ని కరెక్ట్‌గా ఒక లెవెల్‌కి తీసుకురావడానికి కొంత టైం అంటూ పడుతుంది. కొత్త బిల్డింగ్ కట్టడం అంటే ఈజీగా కట్టేస్తాం మనము. అదే బిల్డింగ్‌ని పడగొట్టి కట్టాలి మళ్ళా కొత్తది అని అంటే మాత్రం రెనోవేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకేసారి అంతా కొత్తగా కడితే పర్వాలేదు. లేదు దాన్ని సగం కట్టేసి వదిలేసి, కొన్నాళ్ళు వదిలేసి దాన్ని మళ్ళా కొత్తగా మార్చుదాము అని చెప్పేసి అంటే మాత్రం మళ్ళా పాత గోడలన్నీ పాడైపోతే మళ్ళా మొత్తం కొత్తదంతా తీసి మళ్ళా కొత్తగా దాన్ని మళ్ళా ప్లాన్ అంతా చేంజ్ అయిపోతుంది. మళ్ళా ఇంకా కొంచెం బెటర్‌గా చేద్దాము దీన్ని అని ఖచ్చితంగా అనుకుంటారు. అంటే పాతదానికన్నా పాడు చేద్దామని ఎవరు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోరు. పాతదానికన్నా బెటర్‌గా ఇంకా చేద్దాము అని కొంచెం ఆలోచించి దాన్ని మళ్ళా ఒక పర్ఫెక్ట్ రెనోవేషన్ వైపు తీసుకెళ్తారు. సో ఏదైనా గవర్నమెంట్ పనులైనా గూడాను ఒక ప్రభుత్వం చేంజ్ అయింది అని అంటే మాత్రం పాత ప్రభుత్వం ఏదైతే ఫాలో అవుతూ ఉన్నదో ఏదైతే సగం సగం పనులు చేసి వదిలేసిందో మరి ఇవన్నీ గూడాను కొత్తగా వాటన్నింటినీ కరెక్ట్‌గా చేసి ప్రజలకి పర్ఫెక్ట్‌గా దాన్ని ఒక పద్ధతిగా అందించాలి అని చెప్పేసి ఏదైతే ఉంటుందో మరి ఈ కోవలోకి వెళ్ళేటప్పుడు కొంచెం టైమ్ టేకింగ్ అవుతుంది. అలాగే పనులన్నీ గూడా కొంచెం మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే పాత సిబ్బంది ఎలా ఉన్నారో చూసుకోవడం. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వం ఉంది అనంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే పనులు చేస్తూ ఉంటారు. దానికి అలవాటు పడిపోతారు దాదాపు 5 ఏళ్ళు వాళ్ళు. సో వాళ్ళందరూ మళ్ళా కొత్త ప్రభుత్వం చెప్పినట్టు కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ అందులో ఏదైనా వ్యవస్థకి సంబంధించి ఏదైనా లోటుపాట్లు లేదంటే వాళ్ళ పనులు సరిగా లేవు. బద్ధకిష్టుల్లాగా సగం సగం చేసి వదిలేసి ఇప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని. అంటే ప్రజల అభిప్రాయం. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు టైంకి ఏది చేయరు, టైంకి ఏది ఇవ్వరు. అక్కడికెళ్తే పనులవ్వవు మనకి. ఎన్నో రోజులు పట్టేస్తది. ఎవరు అసలు అక్కడ ఎవరు కూడా స్పందించరు అని చెప్పేసి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. లోపల ఒక ఆరోపణ ఉంది వాళ్ళకి. సో ఇలాంటి ఆరోపణని కొట్టేయాలి అని చెప్పేసంటే ఇది వాళ్ళ మెదడులోంచి వాష్ ఔట్ చేసేసేయాలంటే ఖచ్చితంగా అలాంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ పనిలోని జాప్యం జరగకుండా పర్ఫెక్ట్ గా ప్రజలకు అందించగలిగితే వాళ్ళ మైండ్ లో అది వాష్ ఔట్ అయిపోతుంది ఖచ్చితంగాను. సో పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం గూడా అదే చేస్తోంది అని అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలోన సచివాలయాలకి సంబంధించిన పెద్ద ఎత్తున ఏదైతే జరిగిందో అంటే ఆల్మోస్ట్ అందులో ఉన్న నవరత్నాలకి సంబంధించి గాని ఇవన్నీ గూడాను సచివాలయం సిబ్బంది ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చేతుల మీదుగానే చాలా పనులన్నీ జరపడం జరిగింది. సో గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేయడం, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే భూములకు సంబంధించి గాని ఎటువంటి అవసరం ఉన్న రెవెన్యూ అయినా నార్మల్ అయినా ఏ అవసరమైనా సరే అక్కడ ఒక దరఖాస్తు ఇచ్చుకుంటే పనులు జరుగుతాయని అన్న నేపథ్యంలో అలాగే అక్కడికి సంబంధించి రేషన్ ఇవ్వాలన్నా ఏదైనా గూడాను ఇంటికొచ్చి ఇవ్వడము, సర్వేలు చేయడం ఇట్లాంటి పనుల్లో అందరూ గూడాను సచివాలయాలకు సంబంధించి ఒక హడావిడైతే నడిచింది. అప్పుడు మొత్తం భూమంతా కూడా సచివాలయాల మీదే ఉండేది. అలాగే వాలంటీర్లు గూడాను డిగ్రీలు చదువుకున్నోళ్ళు, ఎంబీఏలు చేసినోళ్ళు కూడా ఈవెన్ గ్రామ సచివాలయాల్లోని వాలంటీర్లుగా 5,000కి 6,000కి పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఒక రకంగా అది జీవనభృత లేకపోతే 5,000, 6,000తో వాళ్ళు గెట్టినయిపోతారని అంటే అది కాదు. వాళ్ళకి సరిపోదది. అసలు వాళ్ళని పెట్టాల్సిన ప్లేస్ కాదు అది యాక్చువల్‌గాను. బట్ ఎందుకు మరి అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అట్లా జగన్ గారు అలాంటి వాళ్ళందరిని తీసుకొని అలాంటి జాబుల్లో పెట్టారన్నదైతే తెలీదు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఏదో గవర్నమెంట్‌ది కదా! గవర్నమెంట్ అండర్‌లో ఉంటాము. ఏదో చలామణి అవుతూ ఉంటుందని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడేం చేస్తున్నారనంటే ఇదే సచివాలయాల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో ఏవైతే
పనులకి ఏదైతే ఒక స్ట్రక్చర్ ఉందో స్ట్రక్చర్ అంతా కూడా చేంజ్ చేస్తూ దీన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047కి 2047కి స్వర్ణాంధ్ర విజన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్లానింగ్ లో ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి సచివాలయాల్ని కూడా ఒక భాగంగా చేస్తూను విజన్ యూనిట్స్ సచివాలయం అనే పేరుని తీసేస్తున్నారు. అక్కడ అప్పుడైతే వైట్ బ్లూ గ్రీన్ కలర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏవైతే మొత్తం డిజైన్ చేసే పెయింట్లు కొట్టారో సో ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం తీసేసి దాన్ని మొత్తం చేంజ్ చేస్తూ ఉన్నారు. విజన్ యూనిట్స్ అని చెప్పేసి వాటికి పేరు మారుస్తూ ఉన్నారనమాట. సో విజన్ అనేది జనరల్ గానే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ తో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఏదున్నా కూడా ముందుకి అంటే ఇంకొక 10 ఏళ్ల తర్వాత మనం ఎలా ఉండాలి, 20 ఏళ్ల తర్వాత ఇదంతా కూడా ఎలా ఉంటుంది అప్పటికే అని చెప్పేసి ముందుగానే విజన్ ఆలోచించుకొని పెట్టుకుని ఏ పనైనా చేస్తారు అనేది ఒకటి ఉంది. సో ఈ తరహాలోనే వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం గ్రామ సచివాలయ పేర్లని విజన్ యూనిట్స్ గా మారుస్తున్నట్లయితే ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఈ యూనిట్లలో ప్రజలకి సేవలు సమర్థవంతంగా అందించే కేంద్రాలుగా రూపొందుతాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఏంటంటే వెళ్తే పనులు ఎవరు వెళ్ళినా కూడాను పనులు జాప్యము లేదంటే వాళ్ళ మీద ర్యాష్ గా బిహేవ్ చేయడము, అనుకున్నవి చేయకుండా వాళ్ళని 10 సార్లు తిప్పడము, లేదంటే మధ్యలో మళ్ళీ డబ్బులకు కక్కుర్తిపడి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్న కేసులు కూడా చాలా చూశారు. ఇలా ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బట్ ఇప్పుడు ఏంటంటే వీటిలో దయచేసి లంచాలు ఎవరైతే కమిషన్లకు కక్కుర్తిపడి కొన్ని పనులు మధ్యవర్తులుగా చేస్తూ ఉంటారో అలాంటి వాటికి ప్రభుత్వం చెక్ పెట్టాలని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. అలాగే ఇక నుంచి ఈ యూనిట్లు మాత్రం ఖచ్చితంగా ప్రజల సేవ కోసం పూర్తి స్థాయిలోనే అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగానే 13,326 పైచిలకు గ్రామ స్థాయిలో సచివాలయాలు అయితే ఉన్నాయి. అలాగే వార్డు సచివాలయాలు గ్రామ వార్డుల్లోనూ కూడాను దాదాపు 13,000కు పైగా సచివాలయాలు ఉన్నాయి. మరి ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చిన స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అమరావతిలో డేటా డ్రివెన్ గవర్నర్స్ పై జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ డేటా సెంటర్ కి సంబంధించి ఏదైతే ఇదంతా జరుగుతా ఉందో మరి దీనికి సంబంధించి సచివాలయాల మీద ఖచ్చితంగా మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దీన్ని ఇలా చేంజ్ చేయాలి, చేంజ్ చేసి ప్రజలందరికీ కూడా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి అమల్లోకి తేవాలి అని చెప్పేసి ఇక నుంచి వీటిని విజన్ యూనిట్స్ గా పిలుద్దాము అని చెప్పేసి ఇవి ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్స్ ని రూపొందించే యూనిట్లుగా పనిచేస్తాయని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ గా వర్క్స్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే అక్కడ ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ కానివ్వండి, ఏదైనా మనం అప్లోడ్ చేసేటప్పుడు అయ్యో సర్వర్ డౌన్ అయిపోయింది, ఉన్న ఒక్క సిస్టమ్ కి కూడా సర్వర్ డౌన్ అయిపోయిందని చెప్తా ఉండేవాళ్ళు ఇంత ముందు వెళ్ళేటప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే అలా సర్వర్ డౌన్ అయిపోయింది, వీళ్ళకి లంచ్ టైం ఉన్నా లేకపోతే వీళ్ళు బాత్రూమ్ పోవాలన్నా కూడా ఆ టైంలో సర్వర్ డౌన్ అయిపోతూ ఉండేది ఇంత ముందు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి అర్థమైపోతుంది సర్వర్ డౌన్ అయిపోయిందంటే వీళ్ళకి ఏదో అవసరం పడింది, ఇలా పని మీద పోతున్నారు, అందుకని సచివాలయానికి షట్ డౌన్ చేసి షటర్ క్లోజ్ చేసి పోయారు అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయేది అప్పట్లో. బట్ అలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఏమీ రాకుండాను దాని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకునేలాగా అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాటిలో ఒక్కొక్క దానిలో కూడా 13 మంది సిబ్బందిని ఒక్కొక్క సచివాలయం వార్డుల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నా కూడా దీన్ని అంతా కూడా సాగ్రిగేట్ చేసి వాళ్ళకి దాదాపు 13 మంది సిబ్బందిని నియమించారు. పంచాయతీ కార్యాలయాలు చేయాల్సిన పనులన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో వీరు చేస్తూ ఉండడం వలన సిబ్బందికి కూడా సరైన పని పూర్తిగా అటు ఇటు కూడా వాళ్ళకి ఫ్లక్చువేట్ అవుతూ ఉండేదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నియామకాలు ఏవైతే ఉంటాయో వెళ్ళి ఎవరైతే వాలంటీర్స్ ని తీసుకుంటూ ఉంటారో వీళ్ళకి కొంతమందికి నాలెడ్జ్ ఉంటే కొంతమందికి నాలెడ్జ్ ఉండదు. అయితే బాగా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, లేదని అంటే అసలు చదువు వాళ్ళకి సంతకం పెట్టడం వాళ్ళ పేరు రాసుకోవడం కూడా రాదు. బట్ అలాంటి వాళ్ళు వచ్చి సర్వేలు చేసేవాళ్ళు, ఆధార్ కార్డులు అప్డేట్ చేసేవాళ్ళు, ట్యాగింగ్స్ చేసేవాళ్ళు, అన్ని తప్పులు పోయేవి మొత్తము. వైఫ్ ఆఫ్ కేమో డాటర్ ఆఫ్ కేమో వైఫ్ ఆఫ్, ఇట్లాగే ఏవి పడితే అవి పడిపోయేవి. అంటే తండ్రికేమో కూతురు ఉంటే కూతురు భార్య కింద పడిపోయేది, భార్యకేమో భర్త ఉంటే ఆవిడ తండ్రి కింద పడిపోయేది, అట్లా ఆ కొడుకేమో తల్లికి హస్బెండ్ కింద పడేది. అది ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు అన్ని కూడా. సో ఇలాంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా కరెక్ట్ గా చేసుకోవడం కోసము అందులోని ఎవరిని నియమిస్తే అందులోనే పర్ఫెక్ట్ గా చేస్తారు, ఎవరికి ఏది అప్పచెప్పాలి అనేవి కరెక్ట్ గా సాగ్రిగేట్ చేస్తున్న విధానం అయితే దీనిలో కనిపిస్తుంది. మరి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ వస్తూ ఉన్నారు. మిగిలిన వాటిల్లో కూడాను ఇటువంటి మార్పులన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది పెన్షన్ల పంపిణీ కూడా చేస్తున్నారు. మిగిలిన వారికి కొత్త బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి వ్యవస్థను సంస్కరించాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు పెన్షన్స్ ఇచ్చేది ఉంటుంది, రేషన్ ఇచ్చేది ఉంటుంది. సో ఇలాగా అక్కడ అసలు ప్రజలకు ఏవైతే నిత్యావసర
సంబంధించిన పనులన్నీ ఉంటాయో ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ విజన్ యూనిట్స్ లోనే ఇంకా ఇక్కడ నుంచి సచివాలయం పేరు ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. విజన్ యూనిట్స్ అనే ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఈ విజన్ యూనిట్స్ లో మాత్రం అనేక రకాల మార్పులు రాబోతున్నాయి. సో ప్రజలకి ఈజీ అయిపోయేటట్టు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ పని అయింది అమ్మయ్య అని సాటిస్ఫై అయ్యే విధంగా వీటిని మార్పులు చేర్పులు చేస్తున్నామని అయితే మాత్రమే ఇప్పుడు నా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో ఇది మరి ఒక రకంగా శుభ పరిణామం అనే చెప్పుకోవాలి. ఇది ఒకవేళ నిజంగా నీ పనులన్నీ జరిగితే మాత్రం ప్రజలు కాస్త ఇప్పటి వరకు అభద్రతా భావంతో అశాంతిగా ఏదైతే ఉన్నారో మరి వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకొని వారి పనులు త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఆశించేది ఏంటి అంటే ప్రజలు కమిషన్లు దయచేసి ఇలాంటి ప్రభుత్వ పనుల్లోనే కమిషన్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే గవర్నమెంట్ కి కూడా మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా మిమ్మల్ని ఇది చేయడానికి అప్లోడ్ చేయడానికి ₹100 200 పక్క నుంచి ఇచ్చేస్తే పని అయిపోతుంది, ఇట్లాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఇన్ఫార్మ్ చేసేసేయండి, మీకు అయితే హక్కు ఉంది ప్రజలకి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది ఈవేళ మనకి సచివాలయాలకి సంబంధించి విజన్ యూనిట్స్ కి సంబంధించిన వార్త. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విషయంలో సాటిస్ఫై అవుతారనే ఆశిద్దాము. సాటిస్ఫై అయ్యేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి అయితే ఆశించండి.